వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. స్వాతి జీఎన్ఎం హెల్త్ టిప్స్ అండి. ఈరోజు మనం ఏం చేసుకుందామంటే ఆల్ వెజిటేబుల్ కర్రీ అండి. అంటే మునక్కాయ, బంగాళదుంప, వంకాయ వేసి చేస్తున్నానండి. మీ దగ్గర ఏమేమి కూరగాయలు ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు అండి. బాగుంటుంది కర్రీ. ముందుగా కుక్కర్ పెట్టుకొని, నేను కుక్కర్లో చేస్తానండి. మీరు కడాయిలో కూడా మీరు చేసుకోవచ్చు. కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆవాలు వేసేసుకొని, తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంజి పూండి, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని దాన్ని తిప్పేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలండి. వంకాయలు ఏంటంటే కొంచెం ఉప్పు నీళ్ళు తీసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. అప్పుడే వంకాయ చేదు రాకుండా ఉంటుందండి. మీరు కట్ చేసుకుని వేసుకునేటట్టయితే మీరు ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. మామూలుగా మీరు వెంటనే కట్ చేసి వెంటనే వేసేటట్టయితే ఏం అవసరం లేదండి. ముందే కట్ చేసుకుని పెట్టుకునే వాళ్ళు ఏంటంటే ఉప్పు నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి నీళ్ళలో దాంట్లో వేసుకుంటే మీకు వంకాయ చేదు రాకుండా అనేది ఉంటుంది. అందుకోసం చెప్తున్నాను. ఎవరిష్టం వాళ్ళది. ఆనియన్ మగ్గిపోయిన తర్వాత 2 చిన్న సైజు టమాటాలు తీసుకున్నాండి. అవి కట్ చేసేసేస్తున్నా. అవి కూడా కొంచెం సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఎప్పుడు టమోటా ఏంటంటే ఆయిల్లో పెడితే మగ్గదండి, మాడిపోయింది. అది కొంచెం సాఫ్ట్గా రావాలంటే సిమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత రసం కూడా చేశానండి. పొద్దున్న ఉప్మా చేశాను, మిగిలిపోయింది. లెఫ్ట్ ఓవర్ ఉప్మా ఉంటే కొంచెం ఉంటే చూపిస్తున్నాను. మా పాప కోసం నాకు కొంచెం ఉంచానండి. తర్వాత మునక్కాయలు ఆలు అన్నీ వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఇలాగ కారం వేసేసుకోవాలండి. కారం, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్ కొంచెం వేసేసుకోవాలండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. వేసేసుకొని అన్ని తిప్పుకొని ఉప్పు ఒకసారి చూసుకొని మీకు ఎన్ని నీళ్ళు కావాలో మీకు గ్రేవీని బట్టి నీళ్ళు పోసుకోండి. నాకు కొంచెం గ్రేవీ లిక్విడ్లా కావాలి, గ్రేవీలా కాదు, అందుకని కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకున్నా. మీకు అది గ్రేవీలాగా కావాలి, కొంచెం లూజ్గా వద్దంటే ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి. ఉప్పు చూసుకొని కుక్కర్ క్లోజ్ చేసుకొని 1 విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. మెత్తగా ఉడికిపోతాయి. 2-3 విజిల్స్ పెట్టుకుంటే బాగా మెత్తగా అయిపోతాయి. 1 విజిల్, లేదంటే కొంచెం సాఫ్ట్గా తినే వాళ్ళైతే 2 విజిల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకో మ్యాంగో తినాలనిపించిందని, అందుకని ఇలా మీరు కూడా మ్యాంగోలు ఉప్పు కారం వేసుకొని ట్రై చేస్తారా? ట్రై చేస్తే కమెంట్ చేయండి.